మేజర్ గా రిజెక్షన్ అవడానికి మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లీజ్ అండర్స్టాండ్ అని వాళ్ళకి చెప్పుడు. తెలిసి తెలియక ఈ చిన్న చిన్న మిస్టేక్స్ డోంట్ సే అబౌట్ ఓపీటీ ఆల్సో. కొడతారు, వాతలు ఉంటాయి వెనకాల. 3 నిమిషాలు నా ఇంటర్వ్యూ జరిగింది. ఫారెన్ కి రాకముందే నువ్వు ఫారెన్ ఇంగ్లీష్ లో మాట్లాడదామని చూస్తే కోపం వస్తుంది. అది హాయ్ డార్లింగ్స్, అందరికి కొత్తగా రామోబాయ్ ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ ఆల్సో లైక్ ద వీడియో. ఎందుకంటే ఈ వీడియో నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. మీరు అనుకున్నారేమో ప్రతి వీడియో కల ఈ మాటకి ఆ మాట చెప్పాలి మామ. వీసా ఇంటర్వ్యూ రోజు ఉంటుంది మనకి టెన్షన్. అదొక టైప్ ఆఫ్ టిపికల్ యాంగ్జైటీ వస్తుంది మామ. ఎందుకో చెప్తా మామ. ఈ మిడిల్ క్లాస్ వాడు మీ మిడిల్ క్లాస్ కష్టాలు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాడు మామ. ఎందుకో చెప్పనా, నేను చెప్తా. ఇప్పటిదాకా ఎవడు ఇలా కవర్ చేస్తున్నాడు, నేను కవర్ చేస్తారా, మీ టెన్షన్ పడకండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? మనీ. మనకి మేజర్ టెన్షన్ అదే అనమాట, మనీ. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి ఏమన్నా అయిందనుకో, డబ్బులు బొక్క. ఎందుకంటే 15,000 ఎంతో సమర్పించుకుంటాం కదా ఆ డిఎస్ఓకి. ఇక కొన్నిసార్లు మరీ టైం బాగుండకపోతే యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు బొక్క, ట్రావెల్ ఖర్చులు బొక్క. ఎన్ని బొక్కలు రా, తట్టుకోలేక సావాలి. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యా, మీకు ఆ బొక్కలన్నీ పడకుండా నేనే ఆ బొక్కని కాలుతో తొక్కేద్దామని ఫిక్స్ అయ్యా. ఎట్లుందరా డైలాగ్? సో ఆ వీసా ఇంటర్వ్యూ రోజు మనకి వైబ్రెంట్ గా ఉంటాం అనమాట. అంటే మన నుండి ఇలా పొగలొస్తూ ఉంటాయి. అరే ఏమవుతుంది టెన్షన్. సో ఫస్ట్ నేను మేజర్ సజెషన్ ఇస్తాను, టెన్షన్ ఎక్కువ పడకండి మామ. టెన్షన్ పడ్డావు అనుకో ఏమన్నా మారుతుంది, అవుట్పుట్ మారదు. ఎందుకంటే టెన్షన్ పడ్డం వల్ల ఏమవుతుందంటే మనం ఫంబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కూల్ ఉన్నావు అనుకో, కూల్ యాస్ కుకుంబర్ రా, అరే పోయేది ఎలానో పోయేసి వస్తుంది. మరీ మన టైం బాగాలేదంటే ఏం చేయలేం. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడ్డం వల్ల సీరియస్ గా ఏమవుతుంది తెలుసా, నీ ఫేస్ లో అది ప్యూర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది వాడి ముందు. ఏంటంటే వీడు నర్వస్ గా ఉన్నాడు, వీడు టెన్షన్ పడుతున్నాడని. నీ కూడా చెప్తా, వాళ్ళు దాని పాయింట్ మీద నిన్ను ఏం రిజెక్ట్ చేయరు. కానీ ఎందుకు వీడు టెన్షన్ పడుతున్నాడు, వీడి కాన్ఫిడెన్స్ లేదా? అరే వీడు ఇక్కడే ఇంత టెన్షన్ పడుతున్నాడంటే ఫారెన్ లో అబ్రాడ్ లో వెళ్ళి ఒక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎంత టెన్షన్ పడతాడు? చిల్ అయ్యి రిలాక్స్ అయ్యి ఒక మెంటాస్ వేసుకొని వెళ్ళు. నీకు ఉన్నట్టు చెప్పాలంటే నా అప్పుడు అదే అడ్వాంటేజ్ అయింది. నాకు అసలు హాఫ్ ఆఫ్ ద టైం అది ఇంటర్వ్యూ అని కూడా తెలియదు. నేను మసాజ్ చేయట్లేదు రా, నేను ఇట్లా నాది ముంబైలో పడింది అనమాట ఇంటర్వ్యూ. చెన్నైలో బయోమెట్రిక్స్ ఉండే మామ. చెన్నైలో బయోమెట్రిక్స్ ఉండిన తర్వాత తెలుసుగా మిడిల్ క్లాస్ కష్టాలు ఎట్లుంటాయో. చెన్నై నుండి ముంబైకి ఎవడన్నా ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతాడు, కానీ అక్కడ కూడా మనం డబ్బులు సేవ్ చేద్దామని చెప్పి చెన్నై నుండి ట్రైన్ లో వెళ్ళా ముంబైకి. ముంబై అంటే ఇటు ఉంటది. అట్లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి మీ అందరికి డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటున్నారు నేను. సరే ఓకే, ముంబై పోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబైలో మన యుఎస్ఏ ఇంటర్వ్యూ అనమాట మామ. జాగ్రత్తగా వినండి, సీక్వెన్స్ అదిరిపోద్ది. మామూలుగా వీసా ఇంటర్వ్యూ నాది 10 o'clock 9 o'clock మామ, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. 10 o'clock 9 o'clock మా రూమ్ తీసుకున్నా ఒకటి. ఆ రూమ్ నుండి 8 ఆ టైంకి బయలుదేరా. మామూలుగా ఏమనుకుంటాం రా, ఎంత గంట సరిపోదా, ఎక్కడి నుంచి 10 kilometers ఎంతలోపు వెళ్తావు? మహా అంటే ఒక 15-20 minutes లో వెళ్తావు. నేను అనుకున్నాను చాలా ముందుగా బయలుదేరాను కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోవచ్చులే అనుకొని అలా బయలుదేరా. కానీ ఇక్కడే మనకి దెబ్బేసింది అనమాట. ముంబైలో ట్రాఫిక్ మామూలుగా ఉండదు, ఎస్పెషలీ పొద్దున్న టైంలో. గంట సేపు సరిపోదారా 10 kilometers పోనీకి? సరిపోలేదు. సెకండ్ మేజర్ పాయింట్ ఏంటంటే తొందరగా వెళ్ళడం. యాంటిసిపేట్ చేయి. నువ్వు ఏదో ఒకటి అవుతుంది అనుకో, పంచర్ అయింది అనుకో, టైర్ పంచర్ అయింది అనుకో, ఏమవుతావు? లేదంటే ట్రాఫిక్ ఉందనుకో, ఏమవుతావు? అండ్ కమింగ్ టు మై జర్నీ, నేను ముంబై ఇంటర్వ్యూ ప్లేస్ కి వెళ్ళడానికి నాకు 1.5 గంటల పైన పట్టినట్టుంది. ఆ ఆటో వాడు నేను అక్కడ దాకా వదులుతానని చెప్పి అక్కడెక్కడ వదిలేడు. వీసా దొబ్బింది అనుకున్నా. వీసా ఇంటర్వ్యూ 10 o'clock అయితే 10:15 కి నేను అక్కడ రోడ్ల మీద పరిగెత్తుతున్నారా. నార్మల్ గా చెప్తున్నా, బై డిఫాల్ట్ టైం అంత సీరియస్ గా తీసుకోం. కానీ ఫారినర్స్ 10 అంటే 10. ముందే టైంకి వెళ్ళిపోండి. ఎందుకంటే టైంకి వెళ్ళలేదు అనుకో, యూ మైట్ బి టెన్స్డ్ ఉండేసి ఆన్సర్స్ తప్పు చెప్పొచ్చు. నీ మైండ్ లో అన్ని ఎగిరిపోవచ్చు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఏం చెప్పారు అంటే మార్క్స్ లో, ఈ వాట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ చూసింగ్ దిస్ యూనివర్సిటీ అంటే ద కోర్స్ కరికులం ఈస్ గుడ్ ఇన్ దిస్ యూనివర్సిటీ, ఇది అదే అని చెప్పాలి. ఇప్పుడు ఆ కోర్స్ కరికులం అనే వర్డ్స్, దీస్ ఆర్ ద మేజర్ కీ పాయింట్స్ అనమాట. ఆ కీ పాయింట్స్ నువ్వు చెప్పలేదు అనుకో, అందుకు మైండ్ ని కూల్ గా పెట్టుకో అంటున్నాను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, నేను బ్యాగులన్నీ తీసుకుని వెళ్ళా కదా, 10:15 అయింది, నేను బ్యాగులన్నీ తీసుకుని వెళ్ళాను. వాడు నన్ను లోపలికి అలౌ చేయట్లా, బ్యాగుల్ని మేము అలౌ చేయమంటున్నారు.
నేనేమో అక్కడ బ్యాగులు బయట వదిలి వెళ్ళలేను రోడ్డు మీద, వాళ్ళేమో యుఎస్ కాన్సులేట్ లో బ్యాగులు పెట్టుకోమంటున్నారు. ఏం టార్చర్ రా ఇది అనుకున్నా. టైం అయిపోతుంది, మీ బ్యాగులు పెట్టుకొని అంటారు ఏంటారా, మరి ఎక్కడ తీసుకెళ్ళాలి, లోపల తీసుకెళ్ళనివ్వరు, వాళ్ళు పెట్టుకొని అంటున్నారు, రోడ్డు మీద వదలాలా నేను. ఏడుపు వచ్చిందిరా నాకు, నాకే అవుతారు ఇలాంటివన్నీ. ఇక అప్పటికప్పుడు ఒక ఆటో మాట్లాడుకొని అక్కడ దగ్గరలో లాకర్ రూమ్ ఉంటే అక్కడ బ్యాగులు పెట్టేసి. సో మేజర్ పాయింట్ ఏంటి తెలుసా, ఇలాంటి టెన్స్డ్ గానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో గానీ యూ విల్ టెండ్ టు ఫర్గెట్ మేజర్ పేపర్స్ అనమాట. ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్వి అవి మర్చిపోకుండా చూసుకోండి. ఇప్పుడు మనకి చాలా అనుకుంటాం మనం బేసికలీ డాక్యుమెంట్స్ ఎందుకు మర్చిపోతాడు, వీసా కాపీ ఎందుకు మర్చిపోతాడని కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ మామ. ఆ టెన్స్డ్ సిచ్యువేషన్ లో ఆ మూమెంట్ లో మనం యాక్చువల్లీ కొన్ని ఎలా అవుతాయి తెలుసా, 2 బ్యాగ్స్ తీసుకెళ్తాం కదా, ఏ బ్యాగ్ లో పెట్టామో తెలుసుకోకుండా ఆ ఫైల్ ఒక బ్యాగ్ లో ఉంటుంది, వీడు ఇంకో బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. సో వీసా కాపీ తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్, ఇవన్నీ జనరిక్ గా జరిగేవే. అంటే వీసా మర్చిపోవడం ఆర్ లైక్ డిఎస్ఓలో కావాల్సినవన్నీ పేపర్స్ ఉంటాయి కదా, యూనివర్సిటీ I-20s ఇవన్నీ మర్చిపోవడం, ఇలాంటి కేసెస్ నేను విన్నా యాక్చువల్ లిటర్ గా చెప్పాలంటే. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆటో అతనికి అప్పుడు లాస్ట్ మూమెంట్ లో నేను లాకర్ అవన్నీ చూపించినందుకు, అవన్నీ లాస్ట్ మూమెంట్ లో హెల్ప్ చేసినందుకు అతనికి 500 ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఫారెన్ ట్రిప్ అంటేనే డబ్బులతో కూడుకున్నదిరా, మొత్తం వేలు లక్షల్లో ఉంటది మ్యాటర్ మొత్తం. కొడతారు, వాతలు ఉంటాయి వెనకాల, ఇక్కడ వెనకాల వీప్ మీద ఉంటాయి ఒక 30 లక్షల వాత 40 లక్షల వాత, లోన్ బట్టి ఓర్చుకోవాలి. మా డబ్బుల విషయం, డబ్బులకి ఏమన్నా బాధ అనిపిస్తుందిరా. అందుకే ఆ బెట్టింగ్ ఫైట్ కూడా చేసింది. సరే ఇప్పుడు దాని గురించి అనవచ్చు. ఇక హడావిడిలో నాకు చెమటలు పట్టినాయి, టీ షర్ట్ నలిగిపోయింది, పరిగెత్తాను కదరా, మొత్తం ఆగంలో ఉన్నారా. లైన్ లో నుంచి ఎలా ఉంది తెలుసా, లిటరల్ గా టికెట్స్ ఇచ్చేటప్పుడు కౌంటర్స్ ఉంటాయి చూడు, ఆ కౌంటర్ లాగా ఉంది. నేనేమనుకున్నా ఏదో స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకొని మనం లోపల వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒక రూమ్ ఉంటది సెపరేట్ గా, ఇది అనుకున్నాను. నా ముందు ఒక 2 ఉన్నారు, వాళ్ళకి ఏమైందో తెలియదు, సైడ్కి వెళ్ళిపోయారు. నా టర్న్ వచ్చింది, ఒక అమ్మాయి ఉంది, బానే ఉంది, స్టార్ట్ చేసింది క్వశ్చన్లు అడగడం. నాకు టెన్షన్ ఏంటి, ఆల్రెడీ నేను వీసా ఇంటర్వ్యూ లేట్ అవుతే ఈమెంట్రా నన్ను ఇంకా క్వశ్చన్స్ అడిగి డైవర్ట్ చేస్తుందని చెప్పి నేను షాక్ అయ్యాను. అమ్మ లిటరల్ గా చెప్తున్నా, ఆమె క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేసింది. నా మైండ్ లో ఒకటే తిరుగుతుంది, తొందరగా వదలవే బాబు, ఇంటర్వ్యూ అక్కడ ఉంది అని చెప్పేసి. అదే ఇంటర్వ్యూ అని నాకు తెలియదు, సీరియస్ గా చెప్తున్నారా. 50% ఆఫ్ ద టైమ్ ఆమె క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు తెలియదు అదే ఇంటర్వ్యూ అని చెప్పేసి. మనకి యూట్యూబ్ లో ఎలా చూపిస్తారా, మొత్తం ఒక పెద్ద సెటప్ ఉండి ఒక రూమ్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఇలా మొత్తం ఒక ప్రొఫెషనల్ లెవెల్ సెటప్ ఉంటది కదా, అట్లా ఏం లేదురా. టికెట్ కౌంటర్ ఎట్లా ఉందో అటువైపు ఆమె కూర్చుంది, ఇటువైపు నన్ను అడిగింది క్వశ్చన్లు. కరెక్ట్ గా 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదు, 3 నిమిషాలు నా ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఇది నాకు ఒక రకంగా ప్లస్ అయింది, కొంచెం కూడా నర్వస్నెస్ ఫంబుల్నెస్ ఏం రాలే. ఎందుకంటే నేను నార్మల్ గా మాట్లాడినా, ఈమెమో టికెట్ ఇచ్చే కౌంటర్ లాగా ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత కదా ఇంటర్వ్యూ అని చెప్పేసి. ప్రాపర్ గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కరెక్ట్ గా వినండి. అంటే చాలా సార్లు మనకు అర్థం కాదనమాట. ఓకే మామ, మీకు గనక అలాంటి సినారీ ఏమైనా ఉందనుకో, డెఫినెట్ గా ఒకసారి రిపీట్ చేయమని అడుగు, అంతేగాని తప్ప ఆన్సర్ చెప్పకు. అర్థమైందా నీకు? కొంతమంది అంతే. ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఫనీ ఇన్సిడెంట్ ఉంది, నాకు ఒక తెలిసిన అతను ఉన్నాడు అనమాట. అదే ఫస్ట్ క్వశ్చన్ నార్మల్ గా వాట్స్ యువర్ నేమ్ అంటే వీడికి అర్థం కాల బేసికలీ. ఇక మనోడు మొత్తం పుట్టు పురాణాల దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు అనమాట. ఓకే, ఐ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్ ఈవెన్ బిఫోర్ మై వైఫ్. వాడు షాక్ అయ్యి నో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడంట. మనోడు ఏమనుకున్నాడు, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అని అడిగాడు అనుకున్నాడు. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు అంటాడు కదా. అట్లా పరేషాన్ కాకండి, నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఎక్స్ట్రా చేయకు, మళ్ళీ ఎక్స్ట్రాలు ఎందుకు చేస్తున్నావు, వద్దు ఎక్స్ట్రా చేయకు, వాడికి నచ్చదు ఎక్స్ట్రాలు చేస్తే. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ యూనివర్సిటీ అని అడిగితే మై యూనివర్సిటీ ఈస్ డేటన్ యూనివర్సిటీ అని చెప్పావు, బానే ఉంది. దానికి లోపలికి నేను ఎందుకు వెళ్దాం అనుకుంటున్నా అంటే వద్దు, అంత వద్దు. అడిగిందేంటి, వాట్ ఈస్ యువర్ యూనివర్సిటీ డేటన్. ఫుల్ గా వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అడిగాడు అనుకో, ఎందుకు మై ఫాదర్ ఈజ్ హార్డ్ వర్కింగ్ గై, మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పటికైనా నేను కలెక్టర్ అవ్వాలి, ప్లీజ్ అండర్స్టాండ్ అని వాళ్ళకి చెప్పుడు. వద్దు, నిన్ను అడిగింది ఏంది, ఫాదర్ పేరు, అదే చెప్పు సీదా. ఏదో ఫన్నీగా చెప్తున్నా కానీ దిస్ ఇస్ ఆల్సో సీరియస్ అనమాట. అంటే ఇప్పుడు సింపుల్ గా నేను కోర్స్ వర్క్ అడిగి వాట్ ఈస్ యువర్ కోర్స్ వర్క్ అన్నాడు అనుకోండి, జస్ట్ ఆన్సర్ దెమ్, మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇది అది అని చెప్పండి. దాని గురించి మరీ డీటెయిల్ కి వెళ్ళావు అనుకో, అడగలేదు కదా నేను ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఇది ఒకటే కాదు, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడావు అంటే దొరికిపోయే ఛాన్స్ ఉంటది. అసలైన మ్యాటర్, ట్రై టు స్పీక్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్. మామ నేను సీరియస్ చెప్తున్నా, కొంతమంది చాలా ఓవర్ చేస్తారు. నార్మల్ గా మాట్లాడు, ఇండియన్ ఇంగ్లీష్ బానే ఉంటది. ఫారెన్ కి రాకముందే నువ్వు ఫారెన్ ఇంగ్లీష్ లో మాట్లాడదామని చూస్తే కోపం వస్తుంది. అది తెలిసిపోద్ది నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. ఓ మై గాష్ మాస్ హూ ఇస్ ఫన్నింగ్ అంటే ఫన్నింగ్
వద్దు అలా నేను చూడంగానే అర్థమైపోద్దురా నువ్వు దేశీగాడు అని. ఎందుకు వాళ్ళెక్క నటిస్తున్నావు? అమ్మో వీడు ఇప్పుడే నటిస్తున్నావు అంటే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడు అనుకోగల. ప్లీజ్ డోంట్ ట్రై టు బీ వెరీ స్మార్ట్. వాడికి అర్థమైపోతుంది. ఎంతమందిని చూసుంటారా. మనం అంతే మామ, ఏ మాటకి ఆ మాట, సుత్తి లేకుండా ఒకటే పాయింట్ రాంబాణం లాగా. ఒక క్వశ్చన్ అడిగావా, వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగావా, శరత్ చంద్ర. మన నేమ్ అడిగినప్పుడు మన నేమ్ తో పాటు ఫాదర్ నేమ్ చెప్పుడు. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఆమె పేరు కూడా చెప్పు. మేక్ షూర్ టు గివ్ గుడ్ మాక్ ఇంటర్వ్యూస్. చాలా ఇవ్వడానికి ట్రై చేయండి. మీ కన్సల్టెన్సీస్ ఏమైనా ఉంటాయి కదా, కన్సల్టెన్సీస్ ని వాళ్ళని అడగండి. బేసిక్ హ్యూమన్ టెండెన్సీ ఏంటి తెలుసా? సక్సెస్ స్టోరీస్ ఉండడానికి ట్రై చేస్తాం అనమాట. వీసా ఇలా అప్రూవ్ అయింది అనే వీడియోస్ చూడడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనకి ఆ నెగిటివిటీ నచ్చదు అనమాట. బట్ డోంట్ ట్రై టు బీ లైక్ దాట్. ఓకే, కీడెంచ్ మేలెంచమంటారు యాక్చువల్లీ పెద్దలు. అర్థమైందా? చూసారా ఎన్ని డైలాగ్స్ వస్తున్నాయి నాకు. డెఫినెట్ గా ఫెయిల్యూర్ స్టోరీస్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. వీసా రిజెక్షన్స్ ఎందుకు అయినాయి తెలుసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది యూట్యూబ్ లో పెడతారు వై మై వీసా గాట్ రిజెక్టెడ్. వీసా రిజెక్షన్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి. మేజర్ గా రిజెక్షన్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి తెలుసు డార్లింగ్? ఫైనాన్స్ ఇక్కడే పడుతుంది అనమాట మేజర్ షార్ట్. చాలా మందికి కొంచెం డాక్యుమెంటేషన్ అటు ఇటు అయినా, డిఎస్ఓ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ గా చెప్పకపోయినా, ఫైనాన్స్ విషయంలో వాడికి ఏం డౌట్ అనిపించినా. కొంతమంది స్టూడెంట్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యారు తెలుసా? బేసిక్ గా హౌ డు యూ ఫైనాన్స్ యువర్ ఎడ్యుకేషన్ అంటే అక్కడికి వెళ్ళేసి నేను పార్ట్ టైం చేస్తాను, ఇంకొంతమంది అయితే యూనివర్సిటీలో జాబ్ చేసి అక్కడ ఫీజు కట్టుకుంటాను, ఆర్ లైక్ ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకుంటాను, ఇది అవన్నీ రెడ్ ఫ్లాగ్ అనమాట. సీరియస్ చెప్తున్నా, వీసా ఇంటర్వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది తెలుసా? సింపుల్ గా నువ్వు అమెరికాకి వెళ్తావు, చదువుకుంటావు, తిరిగి వచ్చేస్తావు. అదే ఉంటది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. వాడి పాయింట్ ఆఫ్ వ్యూకి నువ్వు ఏమాత్రం డీవియేట్ చేసినా సరే యువర్ గాన్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ చాలా మంది వాళ్ళకి తెలుసు వీడు ఒకసారి వెళ్ళాడంటే ఒక 5-6 ఏళ్ళు మళ్ళీ వెనక్కి రాడు అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉంది. కానీ దే డోంట్ వాంట్ టు హియర్ దాట్ ఫ్రమ్ యూ. అండ్ యూ షుడ్ కన్విన్స్ దెమ్ యుఎస్ఏ వెళ్తుందని సెటిల్ అవ్వడానికి కాదు, మాస్టర్స్ చేస్తాను వచ్చేస్తానని. ఓపీటీ పీరియడ్ గురించి కూడా మాట్లాడకండి. మనందరికీ తెలుసు ఓపీటీకి మనం జాబ్ చేస్తామని, కానీ అక్కడ చెప్పకూడదు నువ్వు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీడు జాబ్ చేయడానికి వెళ్తున్నాడా అని క్లియర్ గా అర్థమైపోతుంది కదా. సో యూ డోంట్ సే అబౌట్ ఓపీటీ ఆల్సో. మాస్టర్స్ అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది కామన్ క్వశ్చన్. నన్ను కూడా అడిగారు. డోంట్ ట్రై టు ఆన్సర్ లైక్ తర్వాత ఓపీటీ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ఓపీటీ ఒకటి చేసేసి వచ్చేస్తాను ఇది అని చెప్పిన. ఇప్పుడు పాపం చాలా మందికి అలా రిజెక్షన్ కూడా అయి ఉంటాయి. ఇట్స్ అన్నెసరీ అనమాట ఓపీటీ టైం గురించి మాట్లాడడం. ఒకటా మాస్టర్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అని చెప్పొచ్చు, ఆర్ నేను ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచించలేదు, అట్ ప్రెసెంట్ ఐఎమ్ జస్ట్ బాదర్డ్ అబౌట్ దిస్. నాకు తెలిసైతే నేను అదే చెప్పాను. ఆమె డెఫినెట్ గా అడిగింది నన్ను, మాస్టర్స్ తర్వాత ఏం చేస్తావు అంటే, అట్ ప్రెసెంట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ మాస్టర్స్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నా. తర్వాత ఏమవుతుంది, తర్వాత ఓపీటీ వస్తుందా రాదా, ఓపీటీ చేసినప్పుడు జాబ్ చేస్తానా, ఆ తర్వాత H1 అవుతుందా, అక్కడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా, పంపు రావచ్చు పంపించచ్చు, ఏమైనా జరగచ్చు, మనకు తెలియదు. అది నాకు అనవసరం. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నాకు ఇది నా ప్రెసెంట్, లెట్ మీ బీ ఇన్ ప్రెసెంట్. మామ సింపుల్ మామ, నువ్వు వెళ్తావు, మాస్టర్స్ చేస్తావు, వచ్చేస్తావు అన్నట్టే ఉండాలి వాళ్ళకైతే. ఓపీటీ గురించి జాబ్ చేస్తాను అవన్నీ చెప్పకండి. పాపం చాలా మంది తెలిసి తెలియక ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కాస్ట్ అనమాట. వాడికి ఎక్కడ నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని తెలియకూడదు. నీకు యూజువల్ గా ఫైనాన్స్ దాకా క్వశ్చన్ వచ్చిందంటే వీసా అప్రూవ్ అయిపోయినట్టే. కానీ అదొక పెద్ద పాము, అంటే స్నేక్ అండ్ లాడర్స్ లో పెద్ద పాము ఉంటుంది చూడు, అలాంటి క్వశ్చన్ అనమాట అది. చాలా మందికి థాట్స్ అలానే ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి యూనివర్సిటీ పార్ట్ టైం చేస్తాను, పార్ట్ టైం యూనివర్సిటీ పార్ట్ టైమే కదా, లీగలే కదా, అదంతా అనవసరం. నీకు ఫండింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేవాడు మేజర్ పాయింట్. మమ్మల్ని లిటరల్ గా వీళ్ళేంటి తెలుసా, ఎంత అన్ఫేర్ అంటే వాట్ దీస్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్. యుఎస్ఏ వస్తాడు, చదువుకుంటాడు, మన డబ్బులన్నీ యుఎస్ఏ లో స్పెండ్ చేసేసి ఏమి డబ్బులు సంపాదించకుండా ఇండియా వచ్చేయాలి అనుకుంటారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దట్? అసలు దట్ డజంట్ ఈవెన్ మేక్ ఎనీ సెన్స్. అంటే మీకు మాత్రం ఫుల్ ప్రాఫిట్స్ రావాలి, స్టూడెంట్స్ మాత్రం దొబ్బించుకోవాలా? దట్స్ వాట్ దీస్ గైస్ ఎక్స్పెక్ట్. ఇండియా నుంచి స్టూడెంట్స్ రావాలి, అమ్మో రాకుండా ఉండకూడదు. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల వీసా అప్రూవల్స్ ఏమైనా తక్కువ అవుతాయి అనుకున్నారా? తక్కువేమో, వీసా అప్రూవల్స్ వస్తాయి. ఎందుకంటే దీస్ పీపుల్ వాంట్ స్టూడెంట్స్ టు స్పెండ్ మనీ ఇన్ యుఎస్ఏ లో వచ్చి మనం డబ్బులు స్పెండ్ చేయాలి, కానీ జాబులు చేయకూడదు. బాగుందిరా లాజిక్. డబ్బులు దొబ్బించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవడం. దట్స్ వాట్ దీస్ పీపుల్ ఎక్స్పెక్ట్ అనమాట. అన్ఫేర్ కదా అది. రామబాయ్ మరి నువ్వు పర్సనల్ తీసుకోకరా. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోండి. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మెయిన్. ఫైనాన్స్ దాకా వచ్చిందంటే ఆల్మోస్ట్ వీసా అప్రూవ్డ్ మామ. మనకి అంటే ఒక స్మైల్ వచ్చేయచ్చు నీ ఫేస్ మీద, ఏం కాదు. సో మనకి ఓకే, మన ఇంటర్వ్యూ గురించి ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ ఇలాంటివి చెప్తే బాగుంటుందేమో. మేక్ షూర్ టు నో అబౌట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ గోయింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నన్ను క్వశ్చన్ అడిగారు మామ, వాట్ ఈజ్ యువర్ యూనివర్సిటీ అంటే క్లార్క్ యూనివర్సిటీ అని చెప్పాను. వేర్ ఈజ్ ఇట్ అంటే ఇక్కడ హైలైట్ అనమాట. ఇక్కడ నాకు చాలా మార్క్స్ పడ్డాయి. నాకు అర్థమైపోయింది ఆమె
అనుకుంది అనమాట. నిజంగానే చెప్తున్నా, మజాక్ కాదు. బేసికల్లీ ఆమె ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు ఆ ప్లేస్ పేరు వార్సెస్టర్ అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇఫ్ యూ సీ లైక్ అంటే సడన్ గా చూసావు అనుకో ఆ ప్లేస్ ని, దాన్ని ఎవడన్నా వార్సెస్టర్ అనుకుంటారు, కానీ దాన్ని వార్సెస్టర్ అనరు. ఆ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ వూస్టర్. ఆ వూస్టర్ అని నేను చెప్పేటప్పటికీ ఆమె ఇంప్రెస్ అయిపోయింది. అంతే, ఇక మేజర్ గా మార్క్స్ అక్కడ పడిపోయినాయి మనకి. వూస్టర్ అనగానే ఆమె షాక్ అయిపోయింది. నేను ఆమె కళ్ళలో చూసిన, ఆమె కళ్ళలో మెరుపు కనిపించింది నాకు. అయిపోయింది అప్పుడు అని నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏమైందంటే నాకు స్కాలర్షిప్ ఉందన్నమాట. 25% స్కాలర్షిప్ ఉంది. అట్లుంటది మనతో. పైగా క్లార్క్ యూనివర్సిటీ ఇస్ అ గుడ్ యూనివర్సిటీ. 25% స్కాలర్షిప్ ఉండగానే వీడు ఎవడో ఎడ్యుకేషన్ లో తోపున్నాడు, ఆ పాస్పోర్ట్ ఇచ్చేసేయండి. ఇక్కడ పాస్పోర్ట్ ఇచ్చేయనగానే మీరు టెన్షన్ పడకండి ఎందుకు పాస్పోర్ట్ అడుగుతుందని, అంటే అప్రూవ్డ్ అన్నట్టు అయిపోయింది కథం. నెక్స్ట్ నన్ను ఫైనాన్స్ ఎలా అని అడిగింది. ఫైనాన్స్ క్వశ్చన్ నాకు చెప్పారన్నమాట. ఫైనాన్స్ దగ్గరికి వచ్చిందంటే అయిపోయినట్టేరా అనేసి నేను చెప్పిన, ఇలా మస్తు మనకి లోన్ ఉంది, ఇక మాకు మొత్తం ఏ మామూలు ఉండదు మనతోటి అని చెప్పేసి బిల్డప్ ఇచ్చిన. ఓకే, యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అంది. లోపల చారి లోపల ఏదో గుండె, ఆ మూమెంట్ క్రేజీ ఉంటది మామ. అంటే ఆ వీసా అప్రూవ్డ్ అనే ఆ మూమెంట్ నాకు అసలు ఏం తెలియట్లా, ఒక స్కై లాగా ఉందన్నమాట. అంతా ఒక మ్యాజిక్ లాగా నడుస్తుంది అనమాట. లిటరల్ గా ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేట్ టు బిలీవ్ ఎనీథింగ్. ఎందుకంటే నేను కూడా ఎగ్జైట్ అయ్యి ఫుల్ అరుద్దామని వెళ్ళామమ్మ. పక్కన ఒకటి ఆపేసి, నీకు అప్రూవ్ అయింది వీసా అనే పెద్ద అంత ఫీల్ కాక ముందుంది ముసల పండగ అన్నాడు. అందుకే సప్పుడుగా వచ్చేసిన వెనక్కి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేట్ వెళ్ళా ఇంటర్వ్యూకి. చెమటల్లాగా ఉండి షర్ట్ నలిగిపోయి ఎట్లా పడితే అట్లా వెళ్ళాను. గట్టిగా మాడితే అది సగం దాకా నాకు అసలు వీసా ఇంటర్వ్యూ అని కూడా తెలీదు. అలాంటిది సడన్ గా వీసా అప్రూవ్డ్, యువర్ తోపు అన్నట్టు చూసింది ఆమె. మొత్తం స్ట్రెస్ అంతా ఫ్రీ అయిపోయింది. ఓకే, నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకోను, అది వేరే విషయం అనుకో. మేజర్ గా నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటి తెలుసా, డబ్బులు బొక్క కాలేదు. చాలా మందికి అదే బాధ ఉంటది. వీసా రిజెక్షన్ అయిందంటే డబ్బులు బొక్క, టైం బొక్క, 6 నెలలు డెలింగ్స్. మీరు ఎవరన్నా వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సారీ మామ, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ ఉంటది. ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను నవ్వే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మామ, సమాజం అలాంటిది. రిలేటివ్స్ లో వీడ వీసా రిజెక్ట్ అయిందా, ఎందుకు రిజెక్ట్ అయింది, ఇది అది అని చెప్పేసి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మన స్టూడెంట్స్ కానీ ఏంటి తెలుసా మామ మేజర్ ప్రాబ్లమ్, పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఎక్కువ బాధపడతాం అనమాట మనం పేరెంట్స్ విషయం మీద. ఎలా చెప్పాలి, ఇప్పుడు రిలేటివ్స్ ఎవరన్నా పేరెంట్స్ అడుగుతారు, ఏమైంది మీ వాడికి వీసా ఇంటర్వ్యూ రాలేదా అనేసి, తల ఎక్కడ పెట్టుకుంటారు అనేసి మనకు ఆ బాధ ఉంటది అనమాట. ఐ కెన్ అండర్స్టాండ్ మమ్మ, ఐ కెన్ అండర్స్టాండ్. ఇవన్నీ మిడిల్ క్లాస్ విషయాలు ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఐ రిలేట్ టు దట్. మమ్మ మీది వీసా రిజెక్ట్ అయి ఉంటే మాత్రం ఐఎమ్ సారీ మమ్మ. నిజంగా మమ్మ కొంతమంది చెప్తారు మమ్మ ఏదైనా మంచికే, అది మంచిగా ఉంటుందో దేనికై ఉంటుందో తెలియదు కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు సే. నాకేదో బ్లఫ్ చేయాలని లేదు, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, కాన్ఫిడెంట్ గా ఉండి ప్రాపర్ గా ఆన్సర్స్ ఇస్తే ఐ థింక్ దట్ ఈస్ వాట్ దే లుక్ ఫర్ మామ. గా టెన్షన్ పడకుండా బాగా ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ ఇచ్చామనుకో, ఈసారి అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్రూవ్ అవుతే నాకు డెఫినెట్ గా ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేయి. ఓకే, వీసా అప్రూవ్ అయింది మామ, నీ వీడియో చూసిన తర్వాత అప్రూవ్ అయింది అని చెప్పేసి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ మామ. నీ వీసా నెక్స్ట్ టైం అప్రూవ్ అవ్వాలని అనుకుందాం. వీడియో చూసే వాళ్ళందరికీ వీసా అప్రూవ్ అయిపోతే బాగుంది కదా. కూల్నెస్ మాత్రం పోగొట్టుకోకండి. ఓకే, కూల్గా ఉండండి మామ. టెన్షన్ ఎక్కువ పడకండి. టెన్షన్ పడి ప్రయోజనం ఏం లేదురా. కూల్, రిలాక్స్, ఏం కాదు, వెళ్ళిపో. నాది అలానే అయిపోయింది. టెన్షన్ లేదు, బొక్కలేదు. అదే ఇంటర్వ్యూ అనుకోండి, నాకు తెలియదు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ గురించి వచ్చింది, వై దిస్ యూనివర్సిటీ. ఇది చాలా చాలా కామన్ గా అడిగే క్వశ్చన్. చాలా మంది దొబ్బెట్టే క్వశ్చన్ కూడా ఇదే నాకు తెలిసి. చాలా మంది ఏం చెప్పాలో అర్థం కాదనమాట. యూనివర్సిటీ మనకి కన్సల్టెన్సీ ఉంటది, తెలుసు కదరా మన ఎట్లుంటదో. కన్సల్టెన్సీ ఉంటది, ఆ కన్సల్టెన్సీ ఇచ్చింది యూనివర్సిటీ, అందుకే చేరాను అని చెప్పామంటే ఫసాక్, బాయ్ బాయ్, గుడ్ బై, సీ యూ, అట్లా చెప్పకు పొరపాటును కూడా. వీళ్ళకి ఎట్లుండాలంటే వీడే చెయ్యాలి ప్రతిదీ, వీడే ప్రాసెస్ అంతా చేయాలి. కన్సల్టెన్సీ ఎవరు, ఆ కన్సల్టెన్సీ ఇవన్నీ తెలియవు వాళ్ళకి. నువ్వు కన్సల్టెన్సీ చెప్పింది కాబట్టి వెళ్ళాను, అందులో ఫీజు తక్కువ ఉంది కాబట్టి వెళ్ళాను, అందులో మా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ నేను వెళ్ళకపోతే వేరే వాడితో ఉంటుందేమో అని చెప్పి నేను వెళ్తున్నాను చెప్పకలాంటివి. సింపుల్ గా కోర్స్ కరికులం ఈ యూనివర్సిటీలో బాగుంది. నాకు తెలుసు వెనకాల మ్యూజిక్ వస్తుంటది, కేడీగాడురా మాయగాడురా అని చెప్పేసి, కానీ జాగ్రత్తగా కోర్స్ కరికులం ఈ యూనివర్సిటీలో బాగుంది. ప్రొఫెసర్స్ చాలా మంచిగా అనిపించారు నాకు. ఐ స్పోక్ టు దెమ్. బేసికలీ దిస్ యూనివర్సిటీ ఈస్ వెరీ మచ్ రెప్యూటెడ్ ఫర్ దిస్ కోర్స్. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే నాకు ఈ టైం టేబుల్ కూడా నచ్చింది. ఐ స్పోక్ విత్ అలుమ్ని, దే రియల్లీ సజెస్టెడ్ మీ దిస్ యూనివర్సిటీ. ఇక లేపు ఆ యూనివర్సిటీ, తప్పలేదు, అయిపోయింది కథం, వీసా అప్రూవ్డ్. అరే మీకు మస్తు హ్యాపీగా ఉంది వీసా అప్రూవ్డ్ అని అంటుంటే నేను కదా. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, వై నాట్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మోస్ట్లీ అందరూ వీ కెన్ గెట్ అవే విత్ దిస్ క్వశ్చన్, బట్
అడిగారనుకో, అంటే నేను కొంచెం దొంగ ఫేస్ లా కనిపించి అడిగారనుకో వై నాట్ ఇండియా అంటే, సింపుల్ గా నువ్వేం చెప్పాలంటే బేసికలీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై లైఫ్ ఆల్సో. ఐ ఆల్సో వాంట్ టు హ్యావ్ సమ్ చేంజ్ ఓవర్, అంటే కొత్త కల్చర్ తెలుసుకుందామని, బయట అబ్రాడ్ స్టడీస్ ఎక్స్పోజర్ తెలుసుకుందామని. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బి కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్. అంటే బేసికలీ ఇట్ షుడ్ బి లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను, ఎక్స్పోజర్ కోసం వెళ్తున్నాను అన్నట్టు ఉండాలి. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టిమిడ్ అనమాట బై మిస్టేక్. అన్ఫార్చునేట్లీ మనం అట్లా పెరుగుతాం. అంటే క్లాస్ సర్కమ్స్టాన్సెస్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కానీ, కొంతమంది ఇంట్రోవర్ట్ సిచ్యువేషన్స్ కానీ, వీ డోంట్ ఆన్సర్ దెమ్ ప్రాపర్లీ ఆర్ లైక్ వీఆర్ టిమిడ్. ఆ టిమిడ్నెస్ కనిపించిందంటే వీడు ఇక్కడే టిమిడ్ ఉన్నా అంటే ఫారెన్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకెంత టిమిడ్ అవుతాడో పాపం అనుకుంటారు. వాళ్ళు రిజెక్ట్ చేశారంటే నువ్వు ఏదేదో కోపంతో రిజెక్ట్ చేయరు. ఓకే ఈ కాంట్ సస్టైన్ ఏమో అని చెప్పి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అర్థమైందా? డోంట్ ట్రై టు యాక్ట్ ఆల్సో. కొంతమంది యాక్చువల్ గా యాక్ట్ చేస్తే తెలిసిపోద్ది ఫేస్ లో. ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుండే, కూల్ గా ఆన్సర్ చేయడం, కూల్ గా ఉండడం. అప్పుడు ఇట్ విల్ బీ లైక్ కూల్. స్మైల్ ఇవ్వండి మామ, అయిపోద్ది. ఇప్పుడు ఆఫీసర్ చూడంగానే నువ్వు స్మైల్ ఇచ్చావనుకో, వీడు చూడు స్మైల్ ఇస్తున్నాడు అన్నట్టు ఉంటది. స్మైల్ తో గ్రీట్ చేసావనుకో, గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్పేసి, ఇది ఎలా ఉంది, గుడ్ మార్నింగ్ మిస్. నెక్స్ట్ కొడతావేమో ఇక. అట్లా పెట్టాను ఫేస్. ఎందుకు అట్లా పెడతావు? సరిపెట్టు. అంటే యాక్చువల్ గా చాలా మంది ఫేస్ అట్లా పెడతారు. యాక్చువల్ గా ఎందుకు అట్లా, ఏమైంది, ఎందుకు అట్లా పెడుతున్నావు ఫేస్ ను? సింపుల్ గా స్మైలింగ్ గా. కావాలంటే వీసా ఇంటర్వ్యూ అప్పుడు ఈ వీడియో మళ్ళీ చూసి కాన్ఫిడెంట్ గా గ్రీట్ చేసి, వీసా అప్రూవ్డ్ ఆల్రెడీ అన్నట్టే ఉండు నీ మైండ్ లో. ఖాతం వీసా అప్రూవ్డ్ మామ అని చెప్పి కామెంట్ పెట్టు కింద. మస్తు ఖుషి అవుతా నేను కూడా. ఏమంటున్నా నేను? అదనమాట సంగతి. ఇంకో పాయింట్ డార్లింగ్స్, మాస్టర్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇండియా పోతావా? ఇది ద మేజర్ క్వశ్చన్ దా. వాడికి తెలిసేమో లోపల, కానీ వాడి నీ నుంచి వినాలనుకుంటాడు. నువ్వు సింపుల్ గా ఒకట ఎస్ అని చెప్పచ్చు. అబద్ధం చెప్తున్నట్టు కాదు, ఎందుకంటే నేను అబద్ధం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సో నేనేం చెప్తా అంటే ఇండియా వస్తాను, అది నిజమే. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆర్ లైక్ మాస్టర్స్ చేస్తున్న టైంలో నేను ఇండియా వెళ్తాం కదా ఆబ్వియస్లీ, ఎప్పుడో తెలియదు అంతే. అంతేగాని నువ్వు వాళ్ళతో ఊరుకోండి సార్ మనలో అన్నమాట, ఒకసారి వెళ్ళినోడు తిరిగి వస్తాడా? సరే ఏముంది సార్ ఇండియాలో నువ్వు చెప్పు. అక్కడే మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్తా అమెరికా కనుడు సార్, మనలో మనవాడు $80 వస్తారు అండు. ఇవన్నీ చెప్పకు, ఇవన్నీ చేయకు కూడా. మామా ద మోస్ట్ డేంజరస్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి తెలుసా? నువ్వు వాడికి అమెరికాలో సెటిల్ అవుతావు అనిపించిందా, గాన్. నువ్వు వాడికి ఎక్కడైనా అబద్ధం చెప్తున్నావు అనిపించిందా, అక్కడ గానే. ఫండింగ్ విషయంలో తేడా అనిపించిందా, గాన్. డెలింగ్స్ మిగతా క్వశ్చన్స్ అన్ని నువ్వు కొంచెం తడబడినా సరిగ్గా చెప్పకపోయినా వాడిని నువ్వు రిజెక్ట్ చేయడు ఇమ్మీడియట్ గా. అంటే ఇంకో క్వశ్చన్ అడిగి చూస్తాడు ఓకే అనేసి, ఇంకో ఛాన్స్ ఇస్తాడు. కానీ ఈ 3 మాత్రం డైరెక్ట్ రెడ్ ఫ్లాగ్స్. కొంచెం పోయినా, ఒక్క క్వశ్చన్ పోయినా సరే గాన్ ఈ 3 మాత్రం. ఇక పోతే చిన్న చిన్న క్వశ్చన్స్ అంటావా, వాట్ ఈస్ యువర్ హాబీస్ అంటే ఏదన్నా మంచిగా చెప్పు. బుక్స్ రీడింగ్ ఆర్ లైక్ చెస్ ఆడడము, ఫుట్బాల్ ఆడడము, క్రికెట్ ఆడడము, అలాంటివి చెప్పు. ఇక వాచింగ్ మూవీస్, హ్యావింగ్ విమల్, గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ తాగుతాను అది నా హాబీ, స్మోకింగ్, బెట్టింగ్, ఇవన్నీ చెప్పినావు అంటే అంతే. ఆ చిన్న క్వశ్చన్ కూడా పెద్ద మేకై కూర్చుంటది. అర్థమైందా నీకు? మీకంటే ఎక్కువ టెన్షన్ ఏం పడుతున్నారా మీ ఇంటర్వ్యూ అంటే? అయిపోయింది, అదనమాట సంగతి. ఓకే వీడియో నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఇక పోతే నాకంటూ ఒక లాభం ఉండాలి. అర్థమైందా? మీకు వీసా అప్రూవ్ అయినప్పుడు మళ్ళీ వచ్చి కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఈ వీడియో చూసిన తర్వాత మాకు అప్రూవ్ అయిందిరా అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడము, మన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంటుంది. రామబాయ్ వీడియో చూసాము, మన వీసా అప్రూవ్ అయిపోయింది. ఎంత బాగుంటది ఆ ఫీల్. రామబాయ్ వల్ల మనకి డబ్బులు సేవ్ అయినాయి. బాగుంది. ఆల్ ద బెస్ట్ డార్లింగ్స్. ఇవన్నీ పక్కన, ఈ వేషాలన్నీ పక్కన ఎందుకురా వేషాలు వేస్తావు అట్లా అంటారు. అంటే ఈ వేషాలన్నీ ఊరికే ఇంట్రెస్టింగ్ చేయడానికి మామ, అంతేగాని పాస్ట్ లో రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ అప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఆల్ ద బెస్ట్ డార్లింగ్స్ అందరికి. అండ్ అంతే, ఇట్లు మీ రామబాయ్ సైనింగ్ ఆఫ్. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ డార్లింగ్స్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఇంట్రో సంగతి చాలా కష్టం. హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నాన్ వెజ్ స్టైల్ ట్రై చేద్దాం. హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? సరే ఓకే, లీవ్ ఇట్. సమ్ టైమ్స్ వాట్ ఎవర్. ఓకే, ఇట్ ఈస్ నిజంగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇట్ ఈస్ నిజంగా హెల్ప్ఫుల్.